చూసినావా లేదా? అరే ఎత్తుకోవాలట చక్రాల అట్లా రాసామే. నరసింహ ఇచ్చేసిన భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం అనేటువంటి స్వాతి నక్షత్రం రోజున ఇంతమంది జనం కలుస్తారని మేము ఊహించలేదు. అంత ఎక్కువగా వచ్చినారు. ఇది 12వసారి. ప్రతిసారి కూడా అంచెలంచెలుగా జనాభా అభివృద్ధిలోకి వచ్చి భక్తులు ఎంతోమంది ఈ స్వామివారి సేవలో పాల్గొని తరిస్తున్నారు. అలాగే కదిరికి సమీపంలో గల కుమ్మరవాళ్ళపల్లి గ్రామ సమీపంలో కొండల నరసింహగా కాటమరాయుడుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ సమేత చెంచుల సమేత లక్ష్మీ నరసింహస్వామి ముఖ్యంగా మొదట ఇక్కడే వెలిసినారని ప్రతీతి. కావున ఈ కార్యక్రమంలో ఈ స్వాతి నక్షత్రం రోజున ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనుటకు శక్తిని భక్తిని ఆ భగవంతుడు ప్రసాదించవలసి మరీ కోరుచున్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా అటవీ శాఖ వారు కూడా చాలా మంది వచ్చి వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళు ఇక్కడ పర్యవేక్షించిపోయినారు. అలాగే పోలీస్ శాఖ వారు ఇంతవరకు కూడా ఉండి సిబ్బంది ప్రతి ఒక్క భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ వచ్చి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వంతు సాయం కూడా ఇక్కడ అందించినారు. అలాగే దేవస్థానం నుంచి ప్రసాదం అందించినారు. మరియు ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా ఇచ్చేసిన భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని మరీ ప్రార్థిస్తున్నాం. జై నరసింహ, జై జై నరసింహ. వస్తున్నటువంటి శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వారు ఈ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసిన కొండల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్ద భక్తులకు ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి ఖాద్రి నరసింహ సేవా సమితి సభ్యులు కూడా మజ్జిగ పంపిణీ, మంచినీటి పంపిణీ ఇలా ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కలగాలని, ముఖ్యంగా ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాతి గిరిప్రదక్షిణ ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం కావస్తోంది. ఆలయ అధికారులు మరియు ప్రభుత్వాధికారులు, పట్టణ ప్రముఖులు కూడా స్వామివారి భక్తులు ఎవరైతే గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారో వారి సౌకర్యార్థం కొండ చుట్టూ ఒక గిరి మార్గం చుట్టూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే భక్తులు మరింత గిరిప్రదక్షిణలో ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యే విధంగా ప్రతి నెల పెద్ద ఎత్తున మరింత పాల్గొనే అవకాశం ఉంటుంది. కావున ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా స్వామివారి సేవలో పాల్గొంటున్నటువంటి భక్తాదులందరికీ ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. జై నారసింహ, జై జై నారసింహ.